జాక్ ఫ్రూట్ కట్ చేయడం కష్టమని ఎప్పుడు తొనలు కొనుక్కుంటుండే బయట. కానీ ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఇట్లా కాయ తెచ్చుకున్నామనమాట. బయట మార్కెట్‌లో ఫుల్ కాస్ట్ అమ్ముతున్నారు గదా! హాఫ్ కేజీకి ఒక 100, 120 రూపీస్ తీసుకుంటారు. మనకి ఒక 10-12 గూడా రావు. ఈచ్ ఒక 10 రూపీస్ పడతాయి. అదైతే ఇట్లయితే మనకి 300 రూపీస్‌లో వచ్చేస్తది. ఇట్లా హైవేస్ అట్లా ఎళ్ళినప్పుడు మనకి ఇట్లాంటివి దొరుకుతాయన్నమాట. ఇది మేము ఎక్కడ తెచ్చినామంటే మొన్న అరుణ్ బెంగుళూరుకెళ్ళినుండే. సో, రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకున్నాడనమాట. హైవే మీద కనిపిస్తే 350 అట్లా చెప్పుండే అంట. కానీ బార్గెయిన్ చేస్తే 280 రూపీస్‌కి ఇచ్చిర్రు. ఇవి ఈజీగా ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ మనకి ఒక 2 నైఫ్స్ ఉంటే చాలు. అండ్ ఇంత కొంచెం ఆయిల్ ఉంటే చాలు. దగ్గరకొచ్చి చూపి. కొంచెం ఆయిల్ ఉంటే చాలు, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఫస్ట్ కొంచెం ఆయిల్ హ్యాండ్స్కి రాసుకొని నెక్స్ట్ నైఫ్కి కూడా పెడదాం. ఇట్లా కొంచెం పెట్టుకుంటే చాలు. ఇట్లా వర్టికల్గా పెట్టుకొని ఫస్ట్ ఇది చూపి, దగ్గర ఇది చూపి. దూరం వెళ్ళు, దూరం వెళ్ళు. సో ఫస్ట్ ఇట్లా నించోబెట్టి దీన్ని కట్ చేసుకోవాలి 2 సైడ్స్. కట్ చేసినాం కదా, ఇప్పుడు ఒక్కసారి ఇట్లా గట్టిగా అనాలి. ఇప్పుడు మధ్యలో ఈ కండ ఇది ఒకటి తీసేసుకోవాలి ఫస్ట్. ఇది ఇట్లా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇట్లా తీస్తే వచ్చేస్తుంది. ఆయిల్ పెట్టుకోవాలి, ఫుల్ జిడ్డు జిడ్డు ఉంటుంది అంతే. ఇది ఇదంతా కట్ చేసేసినాం కదా, ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేస్తే మొత్తం ఇట్లా విచ్చుకుంటుంది. ఇట్లా మనకు బయట ఇట్లానే కనిపిస్తుంటాయి కదా బండి పైన. ఇట్లా ఇట్లా అంటే ఇట్లా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఒకసారి తిప్పేసుకుని దీన్ని కూడా ఇట్లా అంటే విచ్చుకుంది మొత్తం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ చేతికి రుద్దుకుందాము. ఇవి రిఫైండ్ ఆయిల్ అయితే అతుక్కుంటుండే, కానీ పామ్ ఆయిల్ అయితే అతుక్కోదంట. అట్లా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నైఫ్తోని తొనలతో చిన్న చిన్న కట్ చేసుకుంటూ వచ్చేస్తాయి ఈజీగా. ఇదిగండి, ఇంత ఈజీ అని తెలిస్తే అందరు ఇవే కొనుక్కుంటారేమో. ఇట్లా జస్ట్ అంటే సరిపోతుంది. ఇవి తీసేసుకోవాలి, పైనవి నీట్గా వచ్చేస్తాయి. చూడండి, మీకు తెలుసా పనసకాయలో రకాలు కూడా ఉంటాయి. తేనె పనస, ఇంకా ఏరు పనస అంటారంట. తేనె పనస అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది. అది మేము ఇట్లా కొనుక్కున్నప్పుడే మాకు తెలిసింది ఇట్లా రకాలు కూడా ఉంటాయి అని చెప్పి. అందులో ఈ పనసకాయ కొనేటప్పుడు స్వీట్ ఉందో లేదో మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ కళ్ళు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఇట్లా గ్యాప్స్ ఉన్నవైతే తెలుస్తుంది. ఇది మేము ఫస్ట్ టైం కదా, మాకు అంత ఐడియా లేకుండే. మామూలుగా మనం సీతాఫల్ కొనుక్కున్నప్పుడు చూస్తాం కదా, గ్యాప్ వచ్చి విచ్చుకొని ఉంటాయి కళ్ళు. అట్లా ఉంటే అప్పుడు స్వీట్ ఉంటుంది అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది అంట పండు. నాకు జాక్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం. అసలు చిన్నప్పటి నుంచి ఫుల్ ఇష్టంగా తింటా దీన్ని. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా అని ఉంటుండే. ఇంకా మా ఊర్లో అయితే అమ్మకపోతుండే. మా డాడీ ఎక్కడన్నా సిటీ అట్లా వెళ్ళినప్పుడు నా కోసం స్పెషల్గా జాక్ ఫ్రూట్ కొనుక్కొని వస్తుండే అనమాట. నాకు ఇష్టం అని చెప్పి దీన్ని 2-3 డేస్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటుండే. ఇప్పుడు ఇన్ని గనం కట్ చేస్తున్నాం, ఒకటే రోజులో తినలేం కదా. దీన్ని ఫ్రీజ్ చేస్తే ఒక 5-6 మంత్స్ వరకు తినొచ్చు, మంచిగా ఉంటుంది. ఫ్రీజ్ చేసి డైరెక్ట్ తిన్న ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది. మా పిల్లలకు కూడా మస్తు నచ్చుతుంది, ఫుల్ తింటారు రోజు. అందుకే ఇట్లా మేము కాయ తెచ్చుకుంటున్నాం అనమాట. తిట్టుదా, నచ్చిందా? ఎన్ని వచ్చినాయో కౌంట్ చేద్దాం ఇప్పుడు. ఇవి 5 ఉన్నాయి. 5, 6, 7, 8, 9, 16, 17, 18, 9. మొత్తం 75 to 80 వచ్చినాయి. ఇంతకుముందు మేము తీసుకొచ్చినప్పుడేమో 200 వరకు వచ్చినుండే. అవి చిన్న చిన్నగా ఉండే అనమాట. ఇది వేరే రకం అనమాట, అందుకే ఇన్నే వచ్చినాయి మాకు. టేస్ట్ చూద్దాం ఎట్లున్నాయో. స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఆ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కమెంట్ కూడా చేయండి.